మూడేళ్లకు ముందు ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ కూడా ట్రోఫీని అందేసుకుంది. కానీ 18 ఏళ్లుగా లీగ్లో ఉన్న బెంగళూరు, పంజాబ్ జట్లు మాత్రం ట్రోఫీని ముద్దాడలేకపోతున్నాయి. గత కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం, ఈ సాలా కప్ నమ్దే అన్న నినాదంతో బెంగళూరు దూసుకొస్తోంది. కానీ ఏదో ఒక దశలో నిష్క్రమిస్తోంది. 3 సార్లు కప్పు అందినట్టే అంది చేజారింది. ఈసారి మాత్రం ఆ కప్పు ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలి, వదిలిపెట్టేదే లేదు అని పట్టుదలగా కనిపిస్తోంది. అలాగే కోహ్లీ చేతిలో ఈసారి కప్పును చూడాలని అభిమానులు సైతం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక పంజాబ్ విషయానికి వస్తే 2014లో ఒక్కసారి మాత్రం ఫైనల్ కి చేరి రన్నర్ అప్ గా నిలబడింది. మిగతా ఏ సీజన్ లో కూడా అంత ఆశాజనకమైన ఆట తీరుని కనబరచలేదు. అంతేకాదు, ప్లే ఆఫ్స్ కి చేరడమే గగనం అయిపోతున్న పరిస్థితి పంజాబ్ది. అలాంటి జట్టు ఇప్పుడు ఫైనల్ వరకు వచ్చింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలవడమే కాకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చేసింది. మరి ఈ 2 జట్లలో ఏ జట్టు తన తొలి కప్పు కలను నెరవేర్చుకోబోతుందో మనం వేచి చూడాల్సిందే. ఈసారి టోర్నీలో అత్యంత నిలకడగా ఆడిన జట్లు మాత్రమే ఫైనల్ కి చేరుకున్నాయి. పంజాబ్ మొత్తం 14 మ్యాచ్ల్లో 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, బెంగళూరు కూడా ఇంచుమించు ఇంతే పాయింట్స్ తో ఉంది. బట్ నెట్ రన్ రేట్ లో మాత్రం కొంచెం వెనుకబడి సెకండ్ ప్లేస్ లో ముందంజలోకి వచ్చింది. ఈ 2 జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించి ఫైనల్ కు చేరుకోగా, పంజాబ్ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ముంబైని ఓడించి ఫైనల్ కి చేరుకుంది. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకు ఎంతో మంది యువ ఆటగాళ్లు కప్పును అందుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం లీగ్ ఆరంభం నుంచి ఉన్న ఆ కప్పు కలను నెరవేర్చుకోలేకపోయారు. దశాబ్దానికి పైగా తను కెప్టెన్ గా ఉండి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోయింది. నిజానికి ఈసారి కూడా పెద్దగా అంచనాలేం లేవు ఆర్సీబీ మీద. ఎందుకంటే ప్లే ఆఫ్స్ కి చేరడానికే చాలా కష్టపడుతోంది గత కొన్నేళ్లుగా. అలాంటి ఆర్సీబీ జట్టు నూతన నాయకత్వంలో, రజత్ పాటీదార్ నాయకత్వంలో ఎంతో నిలకడగా ఆడుతూ వచ్చింది. ఇలాంటి ప్రదర్శనే ఇంకొక మ్యాచ్ లో కొనసాగిస్తే మాత్రం 18 ఏళ్ల కల నెరవేరినట్లే.